సారీ, ఆ కంపెనీలో ప్రతి సంవత్సరం ఉగాదికి బోనస్లు ఇవ్వడం అలవాటు. బోనస్ ఇవ్వలేదా? గొడవ దాని గురించేనా? బోనస్ ఇచ్చారు, అది 1000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత 1000 రూపాయలే ఉన్నాయి సార్. ఈ ఏడాది బోనసు అంతే. నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. ఈ లోపల అందరికీ 1 నెల జీతం బోనస్గా ఇవ్వాలి. మహేష్ సార్ చేతుల మీదుగా బోనస్ కవర్ తీసుకుంటున్నప్పుడు అందరి కళ్ళల్లో ఆనందం చూడాలి అశ్విన్. 2 కళ్ళు చాలేదనుకో. రాజశేఖర్ గారిదే నిర్ణయమని తప్పంతా ఆ పెద్ద సార్ మీద నెట్టేసి తను తప్పించుకోవాలని చూసింది ఆ మిత్ర. ఆ సారు పెద్ద సార్కి ఫోన్ చేసి ఆ ఫోన్ని స్పీకర్లో పెట్టారు. ఆ పెద్ద సారు అందరి ముందు మిత్రాకి కడుపు నిండా గడ్డి పెట్టారు. ఆ మిత్రాకి, కరుణాకర్కి, ఆకాష్కి ఎంతిచ్చినా తీసుకుంటారన్న అహంకారం. మహేష్ సార్ దేవుడి లాంటి మనిషి. ఆయన ముందు వాళ్ళ ఆటలు సాగుతాయా? అసలే అయింది గొప్ప మనసు. అవును, నిజమే. మహేష్ సార్ గొప్ప మనిషి. రా వెళ్దాం. ఆ వెళ్లే దారిలో ఆ బోనస్ డబ్బు మా ఇంటికి పంపించి వెళ్దామా అశ్విన్? సరే పద, ఇంట్లో నీకోసం ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది. నా కోసమా? ఏంటది? ముందే చెప్తే దాన్ని సర్ప్రైజ్ అనరు. పద. ఎవరు అశ్విన్? మహేష్ సార్. సార్, నీకు ఒక లొకేషన్ షేర్ చేశాను. ఆనందిని త్వరగా అక్కడికి తీసుకుని రా. ఎందుకు సార్? చెప్తాగా, మీరు రండి. అలాగే సార్, వస్తున్నా. మహేష్ సార్ ఏమన్నారు? నిన్నొక చోటుకి తీసుకురమ్మన్నారా? నన్నెందుకు తీసుకుని రమ్మన్నారు? తెలీదు.